సంబంధించి అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈసారి పోటీలో దిగినాయి. ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద ఓటర్ నాడి కూడా అందనంత ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేటువంటి అంశం మీద కూడా ఈ అన్ని పార్టీల నేతలు పోటీ చేసే అభ్యర్థులు కూడా తర్జన పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం బయ్యారం మండలంలోని ఉప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనం బాణోత్ లక్ష్మణ్ నాయక్ అయితే ఇప్పుడు పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నారు. ఓ పక్క హరిప్రియ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్ నాయక్ ఇప్పుడు ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో పోటీలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఉప్పలపాడులో జోరుగా ప్రచారం సాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా సాగుతా ఉంది, ఏం చేస్తా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మీకు ఓటర్లు ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా దొరలకాడికే ఇక్కడ దొరలపాలన వద్దన్న వ్యక్తి ఇవాళ మూల మధుకర్ రెడ్డి అనే వ్యక్తి అదే దొరలకాడికి పోయి కాళ్ళు పట్టుకొని చదువుకున్న వ్యక్తి వస్తే ఇక్కడ మన ఆటలు సాగవు. అదే చదువు లేనివాడైతే మనం ఏది చెప్తే అది సంతకాలు పెట్టించుకొని వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇక్కడ గ్రామానికి చేసింది అయితే శూన్యం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే గ్రామాలు అనేది డెవలప్మెంట్ అయినాయి. 2013 నుంచి 2023 దాకా ఉప్పలపాడు గ్రామ పంచాయతీ అనేది అస్తవ్యస్తంగా ఉండేది. 2013 కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప్పలపాడు గ్రామ పంచాయతీ అనేది అప్పుడు సర్పంచ్ మా నాన్నగారు బాణోత్ రంగిలాల్ గారు 2013 నుంచి 18 వరకు కొనసాగారు. ఆయన హయాంలోనే 2.5 కోట్లతో దాదాపుగా ఉప్పలపాడు గ్రామ పంచాయతీని సీసీ రోడ్లతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ ఏర్పడ్డకు ముందు ఏర్పడ్డ తర్వాత కూడా 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉప్పలపాడు నుండి బయ్యారం పోవడానికి కనీస రహదారి లేకపోయేది. తర్వాత కేసీఆర్ గారి హయాంలో 2018లో ఉప్పలపాడు నుంచి బయ్యారం పోవడానికి కనీస రహదారి వేసి ముట్టూరు మధ్యలో వస్తే బ్రిడ్జి నిర్మాణంతో సహా కేసీఆర్ గారు వేశారు. ఆ విధంగా గ్రామాలు డెవలప్మెంట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసింది శూన్యం. కాకపోతే వాళ్ళ సీసీ రోడ్లు 4-5 వచ్చినాయి, ఆ గ్రామ కార్యకర్తలు వేసుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ అనేది చేసింది శూన్యం. కేసీఆర్ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ ముందుకు పోతా ఉంది. లక్ష్మణ్ నాయకుని ఓడించాలా, దానికోసం కావాల్సిన ఎత్తులు చిత్తులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? చదువుకున్నవాడు వస్తే మా ఎత్తులు చిత్తులు సాగవు. అదే చదువు లేని వాడు వస్తే మా కాళ్ళ దగ్గర మొదలుతాడు, మేము చెప్పింది ఏదంటే అది చేస్తూ ఉన్నాడు. ఒక సర్పంచ్ అనేటోడు ఎలా ఉండాలంటే, ఒక సర్పంచ్ ఒక ఊళ్ళో సామాన్య కార్యకర్తకు కానీ సామాన్య వ్యక్తికి కానీ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ వ్యక్తి కాడికి పోతే ఆ సమస్య సాల్వ్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్ కాడికి పోతే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. ఒక సమస్య వస్తే దొరగారికి ఫోన్ చేయడం కాదు, నువ్వు సర్పంచ్గా నిలబడే వ్యక్తి కనీసం 4 మాటలు మాట్లాడాలి, ఆ వచ్చిన వ్యక్తిని ఏ విధంగా సహాయపడాలని అది ఆలోచించాలి. కానీ ఫలానా వ్యక్తి వచ్చి బాబు దయ్యా ఇలా ఈ వ్యక్తి వచ్చాడు నాకు సాయం కొడతాడంటే దొరలకు కాదు ఫోన్ చేసేది. నువ్వు నీ తరఫున వచ్చిన వ్యక్తికి ఏ విధంగా సహాయపడాలి, ఏఎస్ఐ కాడికి పోవాలి, ఎంఆర్ఓ కాడికి పోవాలి, ఏ డిపార్ట్మెంట్ కాడికి పోవాలి అనేది అది ఆలోచించి ఆ వ్యక్తికి సాయం చేయాలి. కానీ దొరలకాడ బానిసగిరి చేయడం కాదు. చదువుకున్న యువత కూడా ఈసారి ఆలోచించాలి. ఉప్పలపాడు గ్రామ చరిత్రలో ఈనాడు కూడా ఇప్పటిదాకా కూడా చదువుకున్న యువత ముందుకు రాకపోవడం ఒక గమనార్హం. ఇప్పటికి కూడా చాలా మంది యువత వస్తున్నారు. ఒక జనరేషన్ వచ్చింది, ఓల్డ్ జనరేషన్ పోయి న్యూ జనరేషన్ వస్తూ ఉంది. కాబట్టి ఈసారి చదువుకున్న వ్యక్తిగా మీ ముందుకు నేను వస్తా ఉన్నా. కాంగ్రెస్ పథకాలను తీసుకొచ్చి ఫుల్ ప్లెడ్జెడ్గా మేము ప్రజలలో తీసుకెళ్ళినాం, ఈసారి మేము భారీగా గెలవబోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి ఈసారి ఇప్పుడు 2023లో వాళ్ళు అధికారం వచ్చారు. ఈ 2023 నుంచి 2025 అయిపోతా ఉన్నది. ఈ మధ్య కాలంలో యూరియా కష్టాలు అనేది ఎంత విపరీతంగా ఉన్నదో రైతులకు కూడా బాగా అవగాహన వచ్చింది. 2013 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈనాడు కూడా ఒక రైతు కూడా క్యూ కట్టిన దాఖలాలు లేవు. ఇవాళ మా ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో ఒక మహిళది తులం బంగారం కూడా పోయింది. ఇదే యూరియా కోసం లైన్లో నిలబడితే ఒక మహిళకు 1 తులం బంగారం పోయింది. ఆ తులం బంగారం విలువ ఇలా 1,25,000. ఆ 1,25,000 ఎవరు ఇవ్వాలి? రైతుల గోస మామూలు అరిగోస కాదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలి వాగ్దానాలు తప్ప ప్రజలకు చేసింది శూన్యం. బాణోత్ లక్ష్మణ్ నాయక్ని టార్గెట్ చేసి ఓడించాలి అని చెప్పి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎందుకు మీ మీద ఇంత దాడి దిగడానికి కారణం? ఉప్పలపాడు
బీఆర్ఎస్ పార్టీ తరపున బాణోత్ లక్ష్మణ్ అనే వ్యక్తి విద్యావంతుడు, చదువుకున్నవాడు, చట్టాల మీద అవగాహన కలిగిన వాడు. అవసరమైతే ఒక కార్యకర్తకు కానీ ఒక వ్యక్తికి కానీ ఏమైనా జరిగితే ఏ అధికారికి కానీ ఏ శాఖకు సంబంధించిన వాళ్ళకాడికి పోయి ప్రశ్నించగలుగుతాడు. ఆ ఉద్దేశంతోనే మన ఆటలు సాగవు. ఇక్కడైనా వాడిని తొక్కాలనేదే వాళ్ళ గోలు. ఇక్కడ ఒక రెడ్డి, ఇద్దరు రెడ్లు ఉంటారు. ఒక రెడ్డి ఏమో ఈ ఊళ్ళో మొత్తం కులాల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెట్టి విభజించి పాలించడం అంటారు దాన్ని. ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలు అనేది ఈరోజు ఉప్పలపాడు గ్రామ పంచాయతీకి బాగా అర్థమవుతా ఉన్నది. మేము గెలవబోతున్నామని ఉప్పలపాడు యువత అందరూ నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఓటర్ల నాడు ఎలా ఉండబోతుంది, మీకు ఏం చెప్తున్నారు, ఎలాంటి సమస్యలు మీ దృష్టిలో తీసుకొస్తున్నారు? ఉప్పలపాడు గ్రామ పంచాయతీ అనేది బయారం మండలంలోనే ఒక అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీ. ఏ విధంగా అంటే 2014 నుంచి 23 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్యేలు పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగలేదండి. ఆయన ఎవరు ఆ వ్యక్తి? కాంగ్రెస్ పార్టీ నేను పెద్ద నాయకుడు అనుకున్న వ్యక్తి ఇక్కడ శిలాఫలకాలు మారడం తప్ప అభివృద్ధి అనేది శూన్యం జరిగింది. నన్ను అంటా ఉన్నాడు ఈరోజు ఉప్పలపాడు గ్రామ పంచాయతీ సబ్స్టేషన్ వచ్చిందని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి దాన్ని ఆపుతున్నా ఉన్నాడు. నేను ఆపింది ఏంది? అభివృద్ధిని ఆపలే. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటలు కరెంట్ అంతా వస్తూ ఉన్నది, నాణ్యమైన విద్యుత్ వస్తూ ఉన్నది. ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఒక బీసీ బిడ్డకు, ఒక పెరక బిడ్డకు అన్యాయం జరిగితే వాళ్ళు నా కాడికి వచ్చి, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అని వాళ్ళు వచ్చి నన్ను పిలిస్తే నేను ఆ సమస్యలు తీర్చడానికి పోయినా తప్ప నేను సబ్స్టేషన్ ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఆ బిడ్డ ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో వాళ్ళ 2 కుటుంబాలు పెరగోళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబాలు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఒక భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటే, ఈ భూమి ఫారెస్ట్ ల్యాండ్, ఇది నీది కాదు, మిగతా భూమి కూడా లాక్కుంటాం, ఈ భూమి ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తా అని బెదిరించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు నా మీద నిందలేస్తూ ఉన్నాడు. నేను అభివృద్ధి అనేది ఎక్కడ అడ్డుకోలే. ఆ సబ్స్టేషన్ వచ్చింది గౌరారం గ్రామ పంచాయతీకి. గౌరారం గ్రామ పంచాయతీ అలాట్ అయితే నా పేరు ఉండాలని, నా జీవితకాలం నేను ఉండాలనే మొగుడు ఈరోజు నేను అడ్డుకుంటున్నాను అంటున్నాడు. నేను బీసీ బిడ్డలకు న్యాయం చేయడానికి పోయినా కానీ నేను అభివృద్ధి అనేది ఎక్కడా అడ్డుకోలేదు. సబ్స్టేషన్ వేయాలనుకుంటే పక్కనే ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంది, దాంట్లో వేయవచ్చు కదా నువ్వు. పక్కనే గౌరారం గ్రామ పంచాయతీ ఎలాంటైనా సబ్స్టేషన్ని నా పేరు ఉండాలి, నా మనవడు ఉండాలి, నా బిడ్డ ఉండాలి అనేది నీ అహంకారం అనేది ఇక్కడ అవపడతా ఉన్నది. మీ పార్టీలో మీకు ప్రాధాన్యత తగ్గించారు, సహకరిస్తలేరు అనే వాళ్ళని మీరు చెప్తున్నారు. మా పార్టీలో మా ప్రాధాన్యత తగ్గించలేదు. మేము మంచిగా ముందునే పోతున్నాం. జన ఆశీర్వాదంతో మేము విజయం సాధిస్తున్నామని నమ్ముతున్నాం. రేపు వస్తూ ఉన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రచారంలో వాళ్ళు కూడా పాల్గొంటారు. మా విజయానికి వాళ్ళు కూడా సహకరిస్తారని ముఖ్యంగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పదలుచుకుంటున్నా. ఇక్కడ చదువుకున్న వ్యక్తి యాదవులను కానీ బీసీలను కానీ నాన్ ట్రైబ్స్ కానీ పట్టా రావద్దని నిందలేస్తూ ఉన్నాడు నా మీద. నేను ఏ బీసీ బిడ్డను కానీ, ఏ యాదవ్ బిడ్డను కానీ, ఏ బేస్తా బిడ్డను కానీ నేను ఎవరిని కూడా జోలికి పోలేదు. ఒక ల్యాండ్ విషయంలో దాన్ని పూర్తిగా నేను వివరిస్తా ఉన్నాను. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఈ అభివృద్ధి విషయంలో రేపు ఒకవేళ మీరు గెలిస్తే ఈ గ్రామ పంచాయతీకి ఇక్కడున్న ఓటర్లకు మీరు ఇచ్చే హామీ, మీరు చెప్పేటటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అభివృద్ధి ఏ రకంగా చేయబోతుంది? ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో 4 హ్యాబిటేషన్లు ఉంటాయి. ప్రతి ఒక్క హ్యాబిటేషన్కి వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినాం. వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ తక్షణమే మేము వచ్చిన 3 నెలల లోపలే అన్నీ క్లియర్ చేసి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల అధికార పార్టీలో వీధి లైట్లు లేవు. ట్రాక్టర్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ నడిపేటోడు లేడు, దానికి డీజిల్ పోసి మెయింటైన్ చేసేటోడు లేడు. ఎక్కడ చెత్త ఆడ పెరిగిపోతూ ఉన్నది. 2 సంవత్సరాల కాలంలో ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో వీధులలో అసలు డ్రైనేజ్ వ్యవస్థ అసలు అస్తవ్యస్తం, రోగాలు, దోమలు, ఇక ప్రజలైతే అల్లాడుతున్నా ఉన్నారు. ఇప్పటిదాకా బ్లీచింగ్ పౌడర్ సరైన దాఖలాలు లేవు. ఉప్పలపాడు గ్రామ పంచాయతీ అనేది ఏదో నేను డెవలప్ చేసిన అంటా ఉన్న వ్యక్తికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచున్నా. బయారం మండలంలో మొట్ల తిమ్మాపురం ఉత్తమ గ్రామ పంచాయతీ. నీ హయాంలో ఉప్పలపాడు గ్రామ పంచాయతీ అనేది జీరోకి పడిపోయింది. నువ్వు గత పాలకుల ద్వారా పరిపాలించినావు కదా. 29 గ్రామ పంచాయతీలో చూద్దాం, బహిరంగ చర్చకు సిద్ధం. దీని మీద డాటా తీద్దాం. ఎంపీడీ ఆఫీస్కి పోయి ఉప్పలపాడు గ్రామ పంచాయతీ జీరోలో ఉంది. నువ్వేం చేయలే. కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది కానీ నువ్వేదో నేను చేసినా, నేను నుంచి పెట్టింది నువ్వేం చేయలేడా. ఉప్పలపాడు గ్రామం కేసీఆర్ గారి దయవల్ల అయినది ఇక్కడ తప్ప మా హయాంలో 2.5 కోట్లతోని ఉప్పలపాడు గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ, ఉప్పలపాడుకు హెల్త్ సబ్ సెంటర్ కానీ, గొల్లగూడానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ, ఉప్పలపాడు తండాలో మా నాన్నగారి ఆధ్వర్యంలో సర్పంచ్గా ఉన్నప్పుడు హనుమాన్ టెంపుల్ నిర్మాణం కానీ,
గోడ్రాయి నిర్మాణం కానీ చేయడం జరిగింది తప్ప నీ మాటలు గాలి మాటలు తప్ప ఎవడు నేను నమ్మేటట్టు లేడు. నాయకుని ఓడించడం మాకు చాలా తేలిక. ప్రజలంతా మా వెంటే ఉన్నారు. రేపు వారికి అవసరమైనటువంటి అది ఏం కొనడమా చేయడమా డబ్బు పంచడమా అనే మందు మార్గాలతో ముందుకు వచ్చే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒకటే మేము అడిగేది, ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో చదువుకున్న యువత అనేది ముందుకు రాలేదు. ఉప్పలపాడు చరిత్రలో కూడా దొరల పాలన తప్ప సామాన్య పాలన జరగలేదు ఇప్పటి వరకు. నేను సామాన్య వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా అందరికీ ఒకటే కోరుతున్నా, గత 40 సంవత్సరాలు పరిపాలించే వ్యక్తికి సూటి ప్రశ్న ఈరోజు ఏంటంటే, నేను బీసీల పట్టాలు రావద్దని నేను కేసు వేసిన అనే విషయం చర్చకు వస్తా ఉన్నాను. నేను దీని మీద బహిరంగ చర్చకు సిద్ధం. ఏ బీసీ బిడ్డకు పట్ట రావద్దని నేను అడ్డుకున్నానో అది బహిరంగంగా నేను చూపించాలి. ఈ సందర్భంగా ఇంకో విషయం ఏంటంటే, బీసీలకు పట్టాలు ఇప్పిస్తా అని 2018లో బీసీల దగ్గర నాన్ ట్రైబ్స్ దగ్గర యాదవులు బెస్తా సోదరులు ఉంటారు, యాదవ సోదరులు ఎక్కువ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎకరాకు 16,000 ఆ విధంగా 200 మంది దగ్గర 35 లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? నువ్వు దీనికి బహిరంగ చర్చకు సిద్ధమా? వాళ్ళకు డబ్బులు ఇచ్చినావు ఇప్పటిదాకా. ఇంకొకటి, నేను బీసీలను అడ్డుకుంటున్నా అంటున్నావు కదా, ఏ బీసీ బిడ్డను అడ్డుకున్నానో ఆ బీసీ బిడ్డతోని బహిరంగ చర్చకు సిద్ధం. నేను ఏ బీసీ బిడ్డకు జోలికి పోలేదు. మేము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. ఇవాళ ఈ అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటా ఉంటే అది తట్టుకోలేక యాదవులు మా లంబాడా సోదరులు ఒకటైతే నా ఆటలు సాగవరా అని మా కులాల మధ్యలో మా అన్నదమ్ముల మధ్యలో చిచ్చు రేపుతా ఉన్నాడు. నేను ఇక్కడ జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళు 4 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. అది దాదాపుగా ఈ ఊరికి దత్తగా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిపోయా ఉన్నారు. ఈ మధ్యలో ఒక యాదవ సోదరులు ఇద్దరు కలిసి ఆ ల్యాండ్ మీద కన్నేశారు. అరే, ఈ ల్యాండ్ ఊరికి పోతే మనకేం వస్తుంది, మనకేం రాదు కదా, దీంట్లో మనకేం గిట్టదు కదా, మనం దీనికి ఏదో ఒకటి చేయాలని దొరగారి దగ్గరికి పోయి, బాబు గారు ఈ ల్యాండ్ అంటే ఖాళీగా ఉందిగా, దీన్ని వెంచర్లు చేసి అమ్ముదాం, రైతుల దగ్గర మనం డబ్బులు లాభపడదామనే ఆలోచన దూరోద్దేశంతో ఈరోజు బాబు గారి దగ్గరికి పోయి దాన్ని వెంచర్ చేయడం జరిగింది. నేను ఇది ఇల్లీగల్గా ఉంది, మీరు మా గ్రామానికి ఏం చేయలేదు, 40-50 సంవత్సరాల నుంచి మా గ్రామాన్ని దోచుకొని తిన్నారు, మా గ్రామానికి రైతులకు రైతు కల్లా లేదు, మిర్చార పోయడానికి కానీ వరియార పోయడానికి కానీ క్రీడా మైదానం లేదు. నేను ఆ విధంగా మా ఉప్పలపాడు గ్రామ పంచాయతీకి క్రీడా మైదానం లేదు, రైతులకు రైతు కల్లా లేదు, ప్లస్ మిర్చార పోసుకోవడానికి లేదు. కాబట్టి బాబు గారు ఈ ల్యాండ్ మా ఊరికి కేటాయించడం అడగడం తప్ప నేను ఎలాంటి కేసులు వేయలేదు. మీరు బహిరంగ చర్చకు రావాలి. ఈరోజు బీసీ బిడ్డలకు అన్యాయం చేసింది నువ్వు. ఇందిరమ్మ ఇళ్ళు వచ్చింది 25 నుంచి 30 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవడం తప్ప గుడిసెలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఇప్పుడు దాకా ఇయ్యలేదు. వెంకటిల్లు ఉన్నోనికి ఇల్లు ఇచ్చారు, డాబా ఉన్నోనికి ఇల్లు ఇచ్చారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించాలి. మీరు గవర్నమెంట్ చెప్పిన అలాంటి ప్రకారం వాళ్ళు చేయట్లేరు. గుడిసెలో ఉన్న వ్యక్తి ఇల్లు ఇవ్వకుండా వ్యక్తికి ఇస్తా ఉన్నారు. దీన్ని కూడా మీరు ప్రజలు గమనించాలి. వాళ్ళతోనైతే ఎవరు పోతా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వడం తప్ప బీఆర్ఎస్ కానీ న్యూట్రల్ క్యాండిల్ కానీ ఎవరికి ఇల్లు ఇవ్వడం లేదు. ఇంకొకటి, ఈ సందర్భంగా ఏం బెదిరిస్తా ఉన్నారంటే, ఇల్లు లేనోనికి మీకు ఇల్లు ఇప్పిస్తాం. అసలు ఇల్లు కట్టించుకే బిల్లు రావట్లేదు. ఇప్పుడు ఇంకా ఇల్లు ఆడ కట్టిస్తావు నువ్వు? ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది, ఉన్నదే 2 సంవత్సరాలు, ఇంకేం ఇల్లు కట్టిస్తావు నువ్వు? మీకు కూడా ఇల్లు ఇస్తాం, మీరు రాకపోతే అడ్డుపోతే భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే 2.5 సంవత్సరంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అదే 5-6 లక్షలతో ప్రతి ఇంటికి మేము నిర్మాణం చేపిస్తామని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు ఇస్తా, మీ బిల్లులు రావు, మీ పెన్షన్లు రావు, మీకు సంక్షేమ పథకాలు ఏవి రావని ఇక్కడ ఓటర్లు చాలా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము గ్రామస్తులకు కానీ ఓటర్లకు కానీ మహర్షులకు కానీ అందరికి ఒకటే కోరుకుంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మాటలు నమ్మకండి. వాళ్ళు ఎంత మోసం చేస్తా ఉన్నారో 2 సంవత్సరాలు తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రశ్నించండి. ప్రతిదానికి మీ 6 గ్యారెంటీ ఎటుపాయ్, మీరు ఇచ్చిన హామీలు ఎటుపాయ్. ఇలా రైతు బంధు 15 ఏళ్ళు ఇస్తా అన్న వ్యక్తి 12,000 ఇచ్చిండు, అందులో కూడా 2 పర్యాలు ఎగ్గొట్టారు. పెన్షన్లు 2,000 నుంచి 4,000 చేస్తున్న వ్యక్తి పెన్షన్లు కూడా 2 సార్లు ఎగ్గొట్టడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో సంక్షేమ పథకంలో తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా జీవించారు. కానీ ఈ 2 సంవత్సరాలు మాత్రం ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ పోతా ఉన్నది, ఆ విషయం కూడా మేము ప్రస్తావించినాం. ఒక 100 మీటర్ల దూరంలో గ్యాస్ పైప్ లైన్ పోతా ఉన్నది. ఆ బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ బీసీ బిడ్డకు న్యాయం చేసి నువ్వు సబ్స్టేషన్ వేసుకో, మాకు అభ్యంతరం లేదు.
కేసీఆర్ గారి హయాంలోనే శాంక్షన్ అయింది తప్ప మీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేయలే. మేము అడుగుతా ఉన్నది ఆ బీసీ బిడ్డకు న్యాయం చేసి పక్కనే గ్యాస్ పైప్ లైన్ పోతా ఉన్నది. ఏమో ఏం జరగవచ్చో ఊరు రేపు ఒళ్ళకాడు కావచ్చు అని ఆ ఉద్దేశంతోనే మేము అక్కడ వద్దన్నాం తప్ప మేము అది అభివృద్ధి అనేది ఎక్కడ అడ్డుకునలేదండి. మొత్తం పొరపాటు. ఆయన స్వలాభం కోసం స్వపక్షం కోసం 25 లక్షల రూపాయల కమిషన్ల కోసం అక్కడ వేసుకుంటా ఉన్నాడు తప్ప వేరే ఆలోచన లేదు. ఉప్పలపాడు గ్రామ పంచాయతీని పిప్పి చేసిండు పీల్చుకొని. ఉప్పలపాడు ప్రజల రక్తం తాగిండు. ఈరోజు ఉప్పలపాడులో ఎకరం భూమి లేనోడు కోట్లు హైదరాబాద్లో 2 కోట్లు పెట్టి ఇల్లు, ఖమ్మంలో ఒక వీళ్ళు, అమెరికా పోయి బిడ్డ చదువుతా ఉన్నది. మరి మన బిడ్డలు మన కొడుకులు అలా చదువుతా ఉన్నారా? మీరు ఆలోచించాలి ప్రజలారా. ఇక్కడ ఒకటే ఏంటంటే ఒక అగ్రనాయకుడు అగ్ర కులస్తుడు బీసీ బిడ్డలకు కానీ ఎస్టీ బిడ్డలకు కానీ ఎస్సీ బిడ్డలకు కానీ కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నాడు. వారి మాటలు నమ్మితే మోసపోతారు. కాబట్టి దమ్మికి మా లంబాడా సోదరులు సర్పంచులు తప్ప రబ్బర్ స్టాంప్కే పనికా వస్తూ ఉన్నారు తప్ప ప్రశ్నించే గలం ఇప్పటిదాకా రాలేకపోవడం. మా నాన్నగారి జనరేషన్ కానీ వాళ్ళకి చదువులు రావు. మా ఈరియా నాకు 20 సంవత్సరాలు పనిచేశాడు, ఇంకొక నాయకుడు పనిచేశాడు. కానీ దొరగారి దగ్గర మోకరిలం తప్ప ఈ రోజు వరకు ప్రశ్నించే వ్యక్తిని ప్రశ్నించే గలాన్ని తొక్కుతా ఉన్నారు. ఈసారి కూడా ఆ విధంగా జరగవద్దని ఉప్పలపాడు ఓటర్ మహర్షులకు, ఉప్పలపాడు గ్రామ పంచాయతీ యువతకు, ఉప్పలపాడు ప్రజలందరికీ నేను కోరుకుంటా ఉన్నా. ఈ రోజు మీరు గెలిపించినా కూడా రబ్బర్ స్టాంపే తప్ప తేనికి పనికిరాడు. సర్పంచ్ క్యాండిడేట్ నిలబడాలంటే ఆయన నిలబడవచ్చు కదా. నీకు రిజర్వేషన్ ఉంటే మరి రబ్బర్ స్టాంప్ ఎందుకు మనకు? వార్డు మెంబర్ వాళ్ళ భార్యే, ఉప సర్పంచ్ వాళ్ళ భార్యే, ఎంపీటీసీ అతనే, సొసైటీ డైరెక్టర్ అతనే, సొసైటీ చైర్మన్ కూడా అతనే. ఒక్క భార్యాభర్తల ఇద్దరికే 5-6 రకాల పదవుల. మా బహుజనులు ఏం తప్పు చేశారు? మా బహుజనులు మీతో తిరగడం తప్ప, మీ కాళ్ళ దగ్గర మోకరిడం తప్ప ఏం న్యాయం చేసినావు నువ్వు? ఉప్పలపాడు గ్రామ పంచాయతీకి ఏం పెద్దగా చేసినావు? ఏదేదో చేసినా అంటున్నావు కదా. కేసీఆర్ గారికి ప్రభుత్వంలో తప్ప నువ్వు చేసింది శూన్యం. అది కూడా మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నప్పుడే ఉప్పలపాడు గ్రామ పంచాయతీకి ఒక రూపురేఖలు వచ్చాయి తప్ప నీ హయాంలో నువ్వు దోపిడీ దొంగతనాలు, ఆఖరికి ఉప్పలపాడు గ్రామ పంచాయతీలో బర్రెదూడను అమ్ముకున్న దొంగవి నువ్వు. ప్రజలారా ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఒక దొంగ, ఒక రౌడీ షీటరు వస్తా ఉన్నాడు. మాయా మాటలు నమ్మకండి, మోసపోకండి. ప్రశ్నించేటోడు కావాలి, మీ సమస్యలను తీర్చేటోడు కావాలి. చదువుకున్నవాడిని, చట్టాల మీద అవగాహన ఉన్నవాడిని. ఈరోజు ఎక్కడి దాకైనా పోతా, ఏ ఢిల్లీ దాకైనా పోతా, ఏ హైదరాబాద్ అయినా దాకపోతా మీకోసం కొట్లాడడానికి. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. 40-50 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా. చదువుకున్న వాడి వ్యక్తి ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మేము అన్ని ఉప్పలపాడు గ్రామ పంచాయతీకి ఏమేం కావాలని మా మేనిఫెస్టోలో చెప్పాము. ఆ విధంగా మేము ముందుకు పోతామని మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే గతంలో ఎవరైతే పనిచేసి మేము డెవలప్ చేసినాం అది ఇది అని చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే పనిచేశారు. తిరిగి మళ్ళీ అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నిందేసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క ఓటరు వీళ్ళందరూ కూడా చైతన్యవంతులు. మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు. గతంలో దొరల పాలనలో ఉన్నప్పుడు మీరే ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరే ఉన్నారు. మరి మీరు ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఒకసారి మార్పు కోరుకుంటాం అనేది వాళ్ళ ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ లక్ష్మణ్ నాయక్ గెలవబోతున్నారు. ఇక్కడ చేంజ్ అయినా ఏదో సామెత ఉన్నట్టు మనోడైతే కడపత్తులు ఉన్నా కూడా భోజనం మనం స్పెషల్గా పెట్టే పరిస్థితి ఉన్నది. ఎలాంటి అపోహలకు తావు లేదు. ఖచ్చితంగా లక్ష్మణ్ నాయక్ గెలవబోతున్నారు. ఆడబిడ్డలకు చీరలు ఇస్తామన్నారు, దారా మహిళలకే ఇచ్చిర్రు. మిగతా మహిళలు ఎట్టిపోతారు? వాళ్ళు అందరూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికి ఇచ్చిర్రు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అందరికి ఇవ్వాలి. మరి డాగ్రా మహిళలు ఓటేస్తే గెలుస్తాం మనం? గెలవం కదా. అందరు ఆడబిడ్డలకు చూసుకోవాలి, అందరు మహిళలకు చూసుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసి ఇరియా కట్ట గురించి మేము చాలా కష్టపడ్డాం. ఒక్కరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆనందంగా తడిసిన కానీ మాకు ఇరియా కట్ట రాలేదు. ఒక్క మహిళది భర్త లేడు, ఆయన తులం బంగారం పోయింది. ఇది పరిస్థితి. రెండో వార్డు గతంలో మాజీ వార్డుని కాంగ్రెస్ అభ్యర్థి నేను, టీఆర్ఎస్ అభ్యర్థి
మంచి క్యాండిడేట్ కాబట్టి, మంచి చదువుకున్నాడు కాబట్టి, ఫస్ట్ నుండి హక్కు ఉంది కాబట్టి వారికి అందరూ కాంగ్రెస్ తరఫున, నా తరఫున వాళ్ళకు బలపరిచి వాళ్ళతో తిరగాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు 30 సంవత్సరాల నుంచి పోని గడికి ఈ దొరారు ఓడిపోతారని భయపడితోని మిగతా క్యాటర్ తీసుకొని బాబు వాళ్ళ కాళ్ళ పడి వాళ్ళని దగ్గర చేసుకొని అభివృద్ధి కోసం చేయాలి, దొబ్బాలి అని చెప్పి గడికి పోయి మాట్లాడి మా సొంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని బహిష్కరించి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇలా కాంగ్రెస్లో వచ్చి నాదే ప్రపంచం నడవాలి, నేనే అన్ని నడవాలి, నేను చెప్పింది నడవాలని డబ్బులు ఇచ్చి అధికారం పట్టు వాళ్ళకి చంపి నేను చెప్పింది నడవాలి, నా పరిపాలన నడవాలని చెప్పి సృష్టిస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి.